ప్రభువు నిన్ను క్షమించినట్లా నీవు ఇతరులను క్షమింపవలను. మనుష్యుల అపరాధములను మీరు క్షమించినట్లా మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. దేవుడు మన అపరాధములను జ్ఞాపకం తెచ్చుకొనక క్షమించిన రీతిగా ఇతరులు మీ ఎడల చేసిన తప్పులను క్షమించవలనని ఆయన తెలియజేస్తున్నారు. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారిని పేతురు అడిగిన ప్రశ్న, ఎన్ని మార్లు నా ఎడల తప్పు చేసిన వారిని క్షమింపవలను? 7 మార్ల వరకునా అని అడుగగా 77 మార్ల వరకు అని సమాధానం చెబుతూ ఒక ఉపమానం తెలియచెప్పారు. ఈ ఉపమానంలో యజమానుడు, దాసుడు, దాసుని క్రింద ఉన్న ఇంకొక దాసుడు అని 3 వ్యక్తులు ఉంటారు. యజమానుడు దాసునితో తన 10,000 తలాంతులు అప్పు చెల్లించమని అడిగినప్పుడు దాసుడు, అయ్యా, నా వద్ద ఏమీ లేవని అని చెప్పుకుంటాడు. యజమానుడు తన అప్పును చెల్లించవలను అని దాసుని వద్ద ఉన్న సమస్తమును అమ్మి అయినా చెల్లింపవలను అని ఆజ్ఞాపిస్తాడు. దాసుడు యజమానునికి సాగిలపడి మ్రొక్కి బతిమాలుకొని, నీది ఎంతయో చెల్లిస్తాను, నా మీద కనికరపడము అని వేడుకుంటాడు. అప్పుడు యజమానుడు అతని మీద కనికరపడి అతని అప్పును క్షమించెను. అయితే ఈ దాసుడు బయటకు వెళ్ళి తన తోటి దాసుని వద్ద తాను ఇచ్చిన 100 దెనారములు అప్పును చెల్లింపమని గొంతు పట్టుకుని అడుగుతాడు. తోటి దాసుడు, నా ఎడల కనికరపడము, నేను నీ అప్పు చెల్లిస్తాను అని ప్రతిమాలుకుంటాడు. ఈ దాసుడు అతన్ని ఒప్పుకొనక అప్పు చెల్లించు వరకు చెరసాల్లో వేయిస్తాడు. అది తెలుసుకున్న యజమానుడు దాసునితో, నీవు నన్ను వేడుకొనగా నిన్ను క్షమించి విడిచిపెట్టితిని, కానీ నీవు నీ తోడి దాసుని వద్ద అలాగు చేయక చెరసాలలో వేయించితివి. నేను నీ ఎడల చూపిన క్షమాపణ నీ తోడి దాసుని యందు చూపలేదు కనుక నిన్ను నేను క్షమించను అని చెరసాల్లో వేయిస్తాడు. దేవుడు మనల్ని క్షమించిన రీతిగా ఇతరుల పట్ల మనము కూడా క్షమాపణ కలిగి ఉండవలను. మీకు ఒకని మీద విరోధమైనను కలిగి ఉన్నడలా మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడల్లను వాణ్ణి క్షమించుడి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములను క్షమించును. మనము మన తోటి వారి పట్ల ద్వేషమును పెంచుకొనకూడదు. నీ మనస్సులో కోపం ఉంచుకొని అతనిపై పగను పెంచుకొనకూడదు. ప్రభు ఎడల మనము చేసిన దోషములు జ్ఞాపకం ఉంచుకుంటే మనం శిక్షకు అర్హులమవుతాము కదా. ఆయన నిన్ను క్షమిస్తున్నారు కనుక నీవు నీ హృదయపూర్వకంగా ఇతరులు నీ యందు చేసిన పొరపాట్లు, తప్పులు క్షమించవలను. ఇతరుల మీద నీకున్న కోపం నిన్ను పాపంలోనికి నెట్టివేస్తుంది. ఇతరుల పట్ల నీకున్న క్షమాపణ దేవుని యందు నిన్ను స్థిరపరుస్తుంది. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తు నందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. ఆమేన్.